అందరికీ నమస్కారం. శ్రీ గీత టాక్స్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణుల వారి లీలల్లో ఒక చిన్న కథని చెప్పుకుందాం. ఇవన్నీ నిజంగా జరిగినవి. అయితే మన జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుల వారు ఆయన గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. భాగవతం మొత్తం కూడా స్వామివారి లీలలే కదా. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు కంసుని వధించేశారు. కంసవధ అయిపోయింది, సంహారం జరిగిపోయింది. మేనమామ కంసుడిని చంపేశారు, అయిపోయింది. అయితే కంసుడి యొక్క భార్యలు, ఇద్దరు భార్యలు జరాసంధుడి యొక్క కూతుర్లు. వాళ్ళిద్దరు కూడా జరాసంధుడి దగ్గరికి వెళ్ళిపోయి, తండ్రి శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడు, మా భర్తని కోల్పోయి వైధవ్యాన్ని పొంది ఉన్నాము, నువ్వు పగ తీర్చుకోవాలి, కృష్ణుడు శత్రువు నీకు, నువ్వు పగ తీర్చుకోవాలి అని చెప్తారు. ఎంతైనా తండ్రి మనసు కదా, చాలా బాధపడిపోయి సరే తీర్చుకుంటానని చెప్పేసి ఏం చేస్తాడు, తన అక్షౌణీల సైన్యంతో మధుర మీద యుద్ధానికి వెళ్తాడు. ముందు సైన్యాన్ని పంపించేస్తాడు. అప్పుడు కృష్ణుల వారు కూడా ఏం చేస్తాడు, ముందు సైన్యాన్ని సంహరించేద్దాము, జరాసంధుడికి ఆయనకి మరణం భీముడి చేతిలో ఉంటుందన్నమాట. అది శ్రీకృష్ణుల వారికి తెలుసు. అందుకని జరాసంధుడిని ఆయన సంహరించకుండా ఏం చేస్తాడంటే, సరే ముందు సేనలను సంహరించేద్దాము, సైన్యం లేకుండా ఉంటే యుద్ధం చేయలేడు కదా, అప్పుడు వస్తాడు కదా అని చెప్పేసి ఆయన యుక్తితోటి ఆలోచించి సైన్యాన్ని మొత్తాన్ని యుద్ధం చేసి సంహరించేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తాడు. సో మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ లోపల ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుల వారు, ఇలా కాదు, జరాసంధుడిని మనం దారి మళ్లించాలి, సైన్యాన్ని మొత్తం సంహరిస్తున్నా కూడా ఆగట్లేదు అని చెప్పేసి ఏం చేస్తాడు, మళ్ళీ యుద్ధానికి వచ్చేటప్పుడు మధురని, అంటే సామాన్య ప్రజలు, యాదవులు వీళ్ళందరూ ఉంటారు కదా, మధురానగర్ ప్రజలందరూ ఉంటారు కదా, ఈ మధురానగర్ ప్రజలకి వీళ్ళ వల్ల నష్టం జరగకూడదు, నా ప్రజలంతా బాగుండాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే సముద్ర గర్భంలో రాజధాని నిర్మించుకుంటాడనమాట. ఆయన సముద్ర గర్భంలో ద్వారకా నగరాన్ని నిర్మించుకుంటాడు. చక్కగా శిల్పుల సహాయంతో నిర్మించుకుంటాడు. మయుడు, విశ్వకర్మ వీళ్ళందరూ కూడా నిర్మిస్తారు. ఆ ద్వారకా నగరం ఇప్పటికీ కూడా ద్వారకా నగర అవశేషాలు సముద్ర గర్భంలో ఉన్నాయి. శత్రు దుర్భేద్యంగా నిర్మించుకుంటాడు. తన మధుర నుంచి ప్రజలందరినీ కూడా తరలించేస్తాడు. అందరూ ద్వారకలో ఉంటారు. ఈ సంగతి ఎవరికి తెలియదు. యథాప్రకారం జరాసంధుడు సైన్యం అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా 17 సార్లు దండెత్తెళ్తారు అక్షౌణిల సైన్యంతో. అన్నిసార్లు కూడా కృష్ణుడు యుద్ధం చేసి పంపిస్తాడు. సరే ఈ లోపల ఏం జరుగుతుంది, జరాసంధుడికి బాగా కావాల్సిన వాడు కాలయవనుడు. ఈ నారద మహర్షి ఏం చేస్తాడు, కాలయవనుడి దగ్గరికి వెళ్ళి నువ్వు జరాసంధుడికి సహాయం చేయాలి, కృష్ణుడి మీద యుద్ధం ప్రకటించాలి అంటాడు. అంటే ఏమవుతుంది, సరే ఆయన తరఫు నేను యుద్ధం చేస్తానని చెప్పేసి కాలయవనుడు అనేవాడు నల్లగా ఉంటాడు, పెద్ద జడ కలిగి వికృత రూపంతో ఉంటాడనమాట. అయితే వాడికి ఒక వరం ఉంది, యాదవుల చేతిలో చనిపోకుండా వరం ఉంటుందన్నమాట కాలయవనుడికి. ఆ కాలయవనుడు ఏం చేస్తాడు, సరే నారద కృష్ణుడు ఎలా ఉంటాడు అని అడుగుతాడు. అయ్యో నీలమేఘ శ్యాముడు, నల్లని వర్ణంతో ఉంటాడు, శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ఉంటుంది ఆయనకి, కౌస్తుభమణి ధరించి ఉంటాడు, మబ్బులాగా ఉంటాడు, మనోహరమైన రూపము, పద్మముల వంటి కళ్ళు, చేతిలో పిల్లల గ్రోవి ఉంటుంది, నెమలి పింఛ ఉంటుంది, కాళ్ళకి పారాణి మంజీరాలు ఉంటాయి, పట్టు పీతాంబరం కట్టుకుంటాడు, అబ్బో ఎంతో అందంగా ఉంటాడు, చూడ్డానికి చక్కటి కుర్రాళ్ళ ఉంటాడు అయ్యా అని చెప్తాడు. సరేనని చెప్పేసి కాలయవనుడు బయలుదేరుతాడు మధురకి. సైన్యం మొత్తం నది ఒడ్డున, యమునా నది ఒడ్డున ఉంటారు. కృష్ణుడు బలరాముడే ఉంటారు మధురానగరం కోటలో. ప్రజలంతా కూడా ద్వారకకి వెళ్ళిపోయారు, ఆ విషయం ఎవరికి తెలియదు. సరే ఏం చేస్తాడు కాలయవనుడు, ఇదేంటి ఎవరు సైన్యం లేరు, జనాలు లేరు, యుద్ధానికి రమ్మంటే ఎవరు రావట్లేదు, ఏమైందబ్బా అని చూస్తుంటాడు. ఇంతట్లో కృష్ణుడు బలరాముడు కూడా ఇద్దరు మన కాలయవనుడి వైపు వచ్చేస్తారు. ఇదేమిటి ఇలా వస్తున్నాడు, ఎవరబ్బా అని చూస్తాడు. సో నారదుడు చెప్పిన లక్షణాలన్నీ కనబడతాయి. చాలా మనోహరంగా ఉన్నాడు, నీలమేఘ శ్యాముడు, మెడలో మాల వేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు, ఓహో ఈయనే అని చెప్పేసి ఏం చేస్తాడు, కృష్ణ నువ్వేనా అని అడుగుతాడు. నేనే అంటాడు. నీకోసమే వచ్చాను నేను, నడు నీ పని అయిపోయింది నా చేతిలో అంటాడు. సరే ఏం చేస్తాడు అప్పుడు కృష్ణుడు, నువ్వెందుకు వచ్చావు అంటే నేను సంహరించడానికి వచ్చాను అంటే కృష్ణుడు ఏం చేస్తాడు, దొరకకుండా పరిగెడతాడు. ఇదేమిటయ్యా ఏమిటి పరిగెట్టుకుని పడుతావు, నాకు భయపడి పరిగెట్టుకుని పారిపోతున్నావా, నిన్ను వదిలిపెట్టాను, నేను చంపేశానని చెప్పి కాలయవనుడు పరిగెడుతుంటాడు. శ్రీకృష్ణుడు మెరుపులాగా, ఒక పాము ఎలా అయితే పరిగెడుతుందో అలా మెలికలు తిరుగుతూ పరిగెడుతుంటాడు. కాలయవనుడు గుర్రం మీద వేగంగా వస్తుంటాడు. ఆయన గుర్రం మీద వచ్చినా కూడా ఈయన పరిగెట్టినా కూడా అందకుండా చిక్కకుండా పరిగెట్టుకు వెళ్ళిపోతాడు. చివరికి ఒక పర్వతాల్లో ఒక గుహలోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే ఈ కాలయవనుడు వెతుక్కుంటూ వస్తాడు.
వెతుక్కుంటూ వచ్చేటప్పటికి, ఓ కృష్ణ నాకు భయపడి పారిపోయావా, బీరువా ఎక్కడ పోయావు, ఆగు ఆగు నేను చంపేస్తానని చెప్పేసి గుహలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ ఎవరో దుప్పటి ముసుగేసుకుని ఉంటారు. ఓహో నాకు భయపడి దుప్పట్లో దూరేవా అని చెప్పేసి, ఉండు నీ పని చెప్తాను అని చెప్పేసి ఆ దుప్పటి లాగి కాలుతో ఒక తను తంతాడు. అంతే. ఆ దుప్పట్లోంచి లేచిన వ్యక్తి చూస్తాడు. ఆ చూపులకి కాలయవనుడు మాడి బూడిదైపోయి మసైపోతాడు. అయ్యో ఎవరబ్బా ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు కదా మీరందరూ? ఇక్కడ ఉందన్నమాట ఒక కొసమెరుపు. ఆయన ఎవరో కాదండి, ఇక్ష్వాకు వంశపు రాజు అయినటువంటి మాంధాత కొడుకు ఆయన పేరు ముచకుందుడు. ఈ ముచకుందుడు అనే ఆయన అసలు ఆ గుహలో ఎందుకున్నాడండి అంటే, త్రేతాయుగంలో దేవతలు సహాయం కోసం ఈయన్ని పిలుస్తారు. అప్పటికి ఇంకా దేవతలకు కుమారస్వామి ఇంకా దేవసేన నాయకత్వం వహించలేదు. దానికి ముందు త్రేతాయుగంలో ఈ ముచకుందుడు దేవతలకి సహాయం చేస్తాడు యుద్ధాలన్నిట్లో. రాత్రి పగలు తేడా లేకుండా, విరామం లేకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు. బాగా అలసిపోతాడు అనమాట. తర్వాత కుమారస్వామి దేవసేనాధిపత్యం వహించిన తర్వాత అప్పుడైనా తిరిగి వెళ్ళిపోతానండి భూలోకానికి అని అడుగుతాడు. అడిగితే మళ్ళీ భూలోకానికి కాదయ్యా, ద్వాపరయుగం వచ్చేసింది ఇప్పుడు అంటే, అయ్యో ద్వాపరయుగం వచ్చేసిందా, మరి నీకేం కావాలో కోరుకో, దేవతలకు యుద్ధంలో సహాయం చేసావు కదా అని అడుగుతాడు. అడిగితే, యుద్ధంలో చాలా అలసిపోయానండి, నాకు నిద్ర కావాలి, ప్రశాంతంగా నిద్రపోతాను నేను, ఎంతసేపు ఎన్ని రోజులు ఎంతో నాకు తెలియదు, నా అలసట తీరే వరకు నిద్రపోతాను, నన్ను నిద్రలో ఎవరన్నా లేపితే నేను చూస్తే వాళ్ళు కాలి బూడిదైపోవాలి అని వరం తీసుకుంటాడు. ఆయన ఆ గుహలోకి వెళ్ళి ఆ దుప్పటి ముసుగెట్టు పడుకుంటాడు. యుగాలు గడిచిపోయినా ఇంకా లేవడనమాట. ఆ విషయం మన కృష్ణుల వారికి తెలిసి మాయా ఉపాయంతో వీడిని కాలయవనున్న గుహలోకి తీసుకొస్తాడు. యాదవుల చేతిలో చనిపోకూడదు కదా, అందుకని ఈయన వల్ల కాలి బూడిదవుతాడు అనమాట. చూసారా మన కృష్ణుల వారి యొక్క లీలలు? జరాసంధుడి మరణం భీముల యొక్క చేతిలో ఉంది కాబట్టి ఆయన ఇంకా వధించకుండా ఆయన మార్గం మళ్ళిస్తాడు. సరే, ఈ కాలయవనుడు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత అప్పుడు జరాసంధుడు వస్తాడు, తను మళ్ళీ సైన్యాన్ని వేసుకుని. వచ్చిన తర్వాత బలరాముణ్ణి కృష్ణుణ్ణి వెతకండి అయ్యా ఎక్కడ ఉన్నారో అని చెప్తాడు. ఈ సైన్యం అంతా కూడా ఆ గుహ పర్వతము మొత్తం అంతా వెతికేస్తారు. అది దట్టంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, కనిపించరు. అప్పుడు ఏం చేస్తాడు జరాసంధుడు, పర్వతం మొత్తం తగలబెట్టేయండి అంటాడు. అప్పుడు మొత్తం సైన్యం అంతా తీసుకొస్తారు, పర్వతం మొత్తం తగలబెట్టేస్తారు. పెద్ద అగ్నిహోత్రం మంటూ ఉంటుంది. అప్పుడు బలరాముడు కృష్ణుడు ఏం చేస్తారంటే, తెలివిగా పక్క నుంచి సముద్రంలో దూకేసి ద్వారకా నగరానికి చేరిపోయి ప్రజలతోటి హాయిగా ఉంటారు. ఈ జరాసంధుడేమో ఈ మంటల్లో పడి కాలి బూడిదైపోయారు అనుకుని సంతోషించి వెళ్ళిపోతాడు. ఇలా తన తెలివితోటి దారి మళ్ళిస్తాడు కృష్ణుల వారు. సో ఇలా మన శ్రీకృష్ణ లీలలు ఎన్నో ఉన్నాయండి. ఇలాంటివి మరెన్నో కథలు చెప్పుకుందాం. మీకు గుర్తుంది కదా ఏం చేయాలో? నా ఛానల్ని శ్రీ గీతా టాక్స్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. జై శ్రీకృష్ణ.